Audio Jungle. ఆ ఊరి చివర ఉన్న ఆ ఇంటిని ఎవరూ దగ్గరగా వెళ్లరాదు. ఎప్పటినుంచో ఖాళీగా ఉంది. గోడలే కాదు, ఏదో రహస్యం కూడా చప్పుడు చేస్తోంది. ఒక్కసారి అక్కడికి చూసినవాడే మళ్ళీ కనిపించలేదు. ఎంత దూరంలో ఉన్నా ఆ ఇంటి దిశగా ఒక్క అడుగు వేయాలంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఏమి దాచుంది ఆ ఇంటి నుండి వింత శబ్దాలు వస్తున్నాయని చెప్పి గ్రామస్తులు ఊరి చివర ఉన్న ధైర్యం చేయలేదు. నేను వెళ్ళాలి, ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. అది మంచిది కాదు, దాని దగ్గరికి వెళ్ళకురా. లోపల నిజంగా ఏముందో నేను తెలుసుకుంటాను. దెయ్యాల పిల్లల్ని భయపెట్టించే కథలా? ఆ అర్ధరాత్రి చంద్రుడు మేఘాల్లో దాగి ఉన్నాడు. రవి తలుచుకున్నట్టుగానే ఊరంతా నిద్రపోతున్న సమయంలో ఆ ఇంటి వైపు నడుస్తున్నాడు. చేతిలో టార్చ్ పట్టుకుని ఆ ఇంటి తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. చంద్రుడు మేఘాల వెనుక దాగి ఉండగా రవి ఇంట్లోకి అడుగు పెట్టాడు. అతని ఫ్లాష్ లైట్ పుంజంలో దుమ్ము తిరుగుతోంది. సాలెగూడులు పైకప్పును కప్పేశాయి. నిశ్శబ్దం దట్టంగా ఉంది, దాదాపు సజీవంగా ఉంది. రవి ఒక్కో గదిని పరిశీలించుకుంటూ ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు ఆ ఇంటి గుండెల్లో నుండి శ్వాస ఆగిన శబ్దంలా, నిశ్శబ్దం కుప్పకూలుతున్న ఆ కిరికిరి శబ్దం దిశగా అడుగులు వేస్తున్న రవికి ఎదుటి చీకటి ఒక్క క్షణానికి ఊపిరి ఆపినట్టుంది. ఆ అల్మారీ నుంచి వచ్చే ఆ కిరికిరి శబ్దం రవిని వెనక్కి కాదు, ముందుకే నడిపించింది. కాని లోపల ఏదో ఉంది. కడపలోంచి వచ్చే చీకటి ఒకే ఒక్క క్షణానికి రవిని లోపలికి లాగనట్టుంది. ఏదో నిశ్శబ్దంగా ఎదురు చూస్తోంది. ఆ బొమ్మ కేవలం మట్టి పూసలతో చేసినదే అనిపించలేదు. ఆ రెమ్మల వెనక ఏదో చూస్తోందనే భావన రవిని కదలకుండా మిగిల్చేసింది. అది చూస్తోంది, మెల్లగా ఏదో చెప్పబోతున్నట్టు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడే మొదలవుతోంది. నీకు బయటకి వెళ్లే మార్గం లేదు. బొమ్మ కనిపించదు, కాని దాని నీడ ఇక్కడే ఉంది. ఇంకా చూస్తూనే ఉంది. రవి ప్రాణం బతికే ఉంది, కాని అతని ఆత్మ ఆ ఇంటి చీకట్లో ఎక్కడో మిగిలిపోయింది. ఆ ఇంటి గడప దాటారు, కాని దాని శాపం వాళ్లతో పాటే బయటికొచ్చింది. ఇంటి గోడలు మట్టి కావచ్చు, కాని బయట వచ్చిన చీకటి ఇంకా వీటిని తాకింది. ఆ రాత్రి నుండి ఎవరూ ఆ ఇంటి దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చేయలేదు. రవి కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. మరియు ఆ దెయ్యం బొమ్మ యొక్క పురాణం మరింత చీకటిగా మారింది.